హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సారీ అండి, వీడియో పెట్టడం లేట్ అవుతుంది. హెల్త్ బాగాలేదండి, ఫీవర్, కోల్డ్, కాఫ్ అనమాట ఒక 3 డేస్ నుంచి. ఈరోజు కొద్దిగా బెటర్గా ఉంటే ఇంకెలాగైనా వీడియో పెట్టేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి వీడియో పెడతాను. వాయిస్ ఏదైనా డిఫరెంట్గా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. కోల్డ్ ఎక్కువ ఉందన్నమాట, అందుకనేసి ఇంక ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సంక్రాంతి వరకు పెట్టాను కదండి, ఇది ఆ నెక్స్ట్ డే అనమాట, కనుమ రోజు. ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి గబగబా రెడీ అయ్యి ఫాస్ట్గా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే మా ఊరికి వెళ్తున్నాము, కోడూరు అనమాట. అంటే మా మామగారు వాళ్ళ ఊరు. ఇంకా అక్కడ మోహన వాళ్ళ రిలేటివ్స్ అందరూ అక్కడే ఉండేది. మోహన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు, వాళ్ళ అన్న వాళ్ళు అందరూ అక్కడే అనమాట. ఇంక వాళ్ళు రండమ్మ పండగ, పిల్లలకు కూడా లీవులే కదా అనేసి ఇన్వైట్ చేశారు. ఇంక దానికోసం అనేసి వెళ్తున్నాము. అక్కడ బాగా చేస్తారంట పండగ కనుమ రోజు. ఇంకా దానికోసమని బయలుదేరి అందరం వెళ్తున్నాము. ఆ జిన్నోని కూడా తీసుకొని వెళ్తున్నాము, కారులోనే కదా, ఎట్లా ఇంటికే కాబట్టి అని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తాము అనేసి. మోహన ఫస్ట్ అడిగితే నాకు పని ఉంది, కుదరదు అని చెప్పాడు. ఇంక సరే నేను గమ్మునే అయిపోయినాము. మళ్ళీ సడన్గా వచ్చి బయలుదేరండి వెళ్దాము అనేసరికి ఫాస్ట్గా రెడీ అయినాము. టిఫిన్ తినేసిన వెంటనే 10 o'clock అలా బయలుదేరామన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మామ వాళ్ళకి కూడా మేము రాము అని చెప్పేసాము కాల్ చేసి. మళ్ళీ మోహన వచ్చి బయలుదేరదాము అని చెప్పాడు. మళ్ళీ ఫోన్ చేసి చెప్పాము వస్తున్నాం మామ అనేసి. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి. ఒకసారి వస్తున్నాము, ఒకసారి రావట్లేదు అని అన్ని రకాలుగా చెప్పే కానీ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయినారు. ఫైనల్గా వస్తున్నాం మేము అని చెప్పాము. ఎన్నిసార్లు కాల్ చేశారంటే చాలా సార్లు కాల్ చేశారండి, రండి రండి అనేసి. ఫైనల్గా మేము వస్తున్నాము అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇది అమరా హాస్పిటల్ అండి, రేణిగుంట రోడ్లో వస్తుంది అమరా హాస్పిటల్ అనమాట. చాలా పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ కూడా బాగుంటుందంట ఇక్కడ, అందుకే మీకు అలా చూపిస్తున్నాను. ఇంక రోడ్లో వెళ్తూ ఉంటే కోతులండి, ఫుల్ కోతులు అనమాట. రోడ్డు అంతా కోతులు. ఏమన్నా తీసుకొచ్చి ఉంటే బాగున్నాయి ఫుడ్ కోసము, అవి రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉన్నాయండి. పాపం ఎవరన్నా స్లో చేస్తే కారు మీదకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంక అందుకని మిర్రర్ వేసుకునేసాము. పాపం అనిపించింది, ఏమి తీసుకురాలేదు అనిపించింది. ఇక్కడ మా జిన్నోడు గాలి కావాలంట, మిర్రర్ తీసేసి మరీ బయట చూడాలంటున్నాడు. మేము గట్టిగా పట్టుకుంటే అరుస్తూ ఉన్నాడు. ఎంతసేపు మిర్రర్ దగ్గరికి వెళ్తున్నాడు. అందుకని ఖుషి చేత్తో గట్టిగా పట్టుకొని కొంతసేపు చూపించింది. ఏం ఎంజాయ్ చేస్తుందంటే అండి మా జిన్నోడు, ఫుల్ ఎంజాయ్ అనమాట. దానికి కూడా మా అలాగ బయట తిరగడం అంటే చాలా ఇష్టము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా అలాగే తయారవుతుంది అది కూడా. ఇక్కడ ఈ రూట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, భలే ఉంటుందన్నమాట. ఈ ఒక్క స్పాట్ మట్టుకు, ఇది ఎగ్జాక్ట్గా నాకు లొకేషన్ తెలియదు, మేము కోడూరుకి వెళ్ళే రూట్లోనే వస్తుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది, పచ్చంగా చల్లగా. ఇంకా మరి సమ్మర్ టైం అయితే సూపర్గా ఉంటుంది ఆ ఏరియాలో. అందుకే మీకు అలా చూపించాను. ఇక్కడ చూసారా మా జిన్నోడు ఇదే పని అనమాట ఇంటికి వెళ్ళేంత వరకు. ఫైనలీ కోడూరుకి అయితే వచ్చేసాము. పైన చూసారా కడప, రాజంపేట, చిట్టివేలు అనమాట. స్ట్రైట్గా వెళ్తే కడప అట్లా వెళ్ళొచ్చు. ఇది కోడూరు టౌన్ అనమాట. ఇంకా మేము వెళ్ళాల్సింది విలేజ్కి, అంటే కోడూరు పక్కన విలేజ్ అనమాట, సిద్ధారెడ్డిపల్లి అనేసి అక్కడికి. ఇక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ అవి తీసుకుందాము అనేసి ఇక్కడ ఆగాము. ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాను, ఇంకా ఫ్రూట్స్ కూడా యాపిల్ అవి తీసుకుందాము, పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత పక్కనే ఇంకా బేకరీ అనమాట. మేము వచ్చినప్పుడంతా ఈ బేకరీలోనే తీసుకుంటాం, బాగుంటాయి ఇక్కడ స్వీట్స్. ఇక్కడ బేకరీ ఐటమ్స్ కొన్ని, స్వీట్స్ కొన్ని తీసుకున్నాము. ఇక్కడ నాకు స్పెషల్గా ఈ పాల్కోవా ఒకటి, సన్నపూస లడ్డు అనమాట. సన్నపూస లడ్డు అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కడికి వెళ్ళినా మెయిన్ స్వీట్ షాప్కి వెళ్తే నేను సన్నపూస లడ్డు తీసుకుంటాను, నాకు అంత ఇష్టం అనమాట. అదే అక్కడ తీసుకున్నాను, ఒకటి ఇష్టంగా తీసుకుంటాను. అట్లనే ఎక్కువ తినను, 1 or 2 అనమాట, చాలా ఇష్టంగా తింటాను. ఇక్కడ ఆరెంజెస్ తీసుకున్నాము మోహనాకి స్నాక్స్ లాగా అనమాట, డ్రైవింగ్ చేసేటప్పుడు. అవి ఇక్కడ ఒలిచి నాకు, నేను తింటూ ఉంటాను అని అంటే అవి ఒలిచిస్తూ ఉంటే విజువల్ వీడియో తీసాడనమాట. సరదాగా వెళ్తూ ఉంటే సడన్గా చూసారా పాము అండి, రోడ్ క్రాస్ చేస్తుంది. ఎంత పెద్ద పాము అంటే రోడ్డుకి సరిపోయిందండి, అంత పెద్దదనమాట. లావు కూడా ఎంత లావు ఉందో, నేను స్లో మోషన్ పెట్టి చూపిస్తున్నాను మీకు. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి, అంత ఫాస్ట్గా వెళ్ళిందండి. చాలా పెద్ద పాము.
అసలు భయమేసింది చూడంగానే. కొంతసేపు అంటే తొక్కిచ్చేసి ఉంటాడు మోహన కార్లో, సడన్గా బ్రేక్ వేసినాడనమాట. ఇంకా అది పొలాల్లోకి వెళ్ళిపోయింది. అది ఎట్లో నేను వీడియో ఆన్లోనే ఉందనమాట, అది రికార్డ్ చేసినాను, మీకు కూడా చూపించవచ్చు కదా అనిపించింది, అందుకే ఇక్కడ వీడియో పెడుతున్నాను. ఫైనలీ మా ఊరికైతే వచ్చేసాము, సిద్ధారెడ్డిపల్లి అనమాట. ఇంక ఇలా ఊర్లోకి ఎంటర్ అయినామో లేదో ఇంక ఇక్కడ గొబ్బెమ్మలు తట్టేవాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ చందాలు అడుగుతుంటే ఇచ్చాము. ఉండమ్మ వీడియో తీసుకుంటాను అంటే నవ్వుతుంది ఆ అమ్మాయి, బాగా తీయి అని వాళ్ళ డాడీ పక్కన చెప్తా ఉన్నాడు. ఇంకా అది ఫన్నీ అనమాట. చూసారా, ఫైనల్లీ మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఊర్లోకి ఎంటర్ అయితేనే పండగ వాతావరణం కనబడుతుందండి. పల్లెటూరులోనే పండగలు కనపడేదన్నమాట ఇప్పుడు బాగా. టౌన్లో సిటీస్లో అస్సలు కనపడడం లేదు. 5 రోజులు భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి. నాకు బాగా ముచ్చటేసింది. ఎంటర్ అవ్వగానే నిజంగానే ఒక పండగ ఫీల్ అనిపించింది. మా సైడ్ అంతా 2 డేస్కే క్లోజ్ అయిపోతుందండి. ఒకప్పుడు బాగుండేవి పండగలు, ఇప్పుడు పెద్దగా ఏమి లేదు మా సైడ్ అనమాట. పల్లెల్లోకి వెళ్తే బాగుంటాయి. ఇంకా కరెక్ట్గా మేము లంచ్ టైంకి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అన్ని వంటలు చేసి పెట్టేస్తున్నారు. చికెన్ కర్రీ, అలసందలు వడలు, మటన్ ఫ్రై, నెక్స్ట్ బిర్యానీ అవన్నీ చేస్తున్నారు. నాకు అలసందలు వడలు సూపర్గా నచ్చినాయండి, భలే చేసింది మా అక్క. పింక్ శారీ కట్టుకుంది కదా, తనే అనమాట మోహన వాళ్ళ అన్న భార్య, నాకు తోడుకోడలు. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, బాగా చేసింది. నాకు ఎస్పెషల్లీ అలసంద వడలు, మటన్ ఫ్రై అనమాట, సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు. చాలా బాగా తిన్నాను నేను, వడలే తిన్నాను నేను ఆ రైస్ కన్నా. ఇంక ఇక్కడ మా చిన్నోడికి బాగా ఆకలేసింది. మేము జర్నీలో తనకి పాలు వాటర్ కూడా పెట్టలేకపోయినాము, ఇంటికి రాగానే పెట్టాము. అదే ఎంత ఫాస్ట్గా తాగుతుందో చూడండి, అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా తనే మోహన వాళ్ళ పెద్దమ్మ అనమాట. మా మామకి వదిన, అందరికన్నా పెద్ద మామి. ఇంక ఈయన అన్న, అక్కడ నిలబడుకోండి ఆయన పెద్ద ఆయన అనమాట, బనీన్ వేసుకున్నారు కదా ఆయన. ఇంక ఇక్కడ మేము లంచ్ తినేసి ఇప్పుడు మేము అందరము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఉజ్వల్ వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు ఊరికి వచ్చినప్పుడు. నేను మోహన ఇంతవరకు అసలు వెళ్ళలేదు. ఎన్నిసార్లు వచ్చామో ఊరికి, కానీ ఆ స్పాట్కి మేము వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నామండి అక్కడికి. చాలా బాగుంటుందంట. అది ఎయిర్ అండి, వాటర్ ఉంటాయి ఫుల్గా, మనం స్విమ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, చాలా బాగుంటుందంట అనేసి అని అంటే ఇంక అక్కడికి వెళ్తున్నాము. ఇంక అబ్బాయి వచ్చి మోహనాకి తమ్ముడు అనమాట, ఇంకో పెద్దనాన్న కొడుకు, తన పేరు కూడా మోహన్నే. ఇంకా తనే వచ్చి తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా ఉజ్వల్కి, ఖుషీకి తనంటే చాలా ఇష్టం, వాళ్ళ బాబాయ్ అంటే బాగుంటారు. ఇంకా తనకి కాల్ చేసాం, వచ్చున్నాం అబ్బా అంటే ఇంకా అబ్బాయి వచ్చున్నాడు, నాకు మరిదవుతాడనమాట. ఇంకా ఫైనలీ మేము ఆ ఏర్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇట్లా పక్కనే ఇంటి దగ్గరికే అనమాట, నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా కారు ఉంది కాబట్టి పిల్లలందరినీ ఎక్కించుకొని అందరం కలిసి ఒకేసారి కారులో వెళ్ళిపోతున్నాము. ఇదే అనమాట అండి ఆ ఏరు. చూసారా ఎంత బాగుందో. వాటర్ తక్కువ ఉన్నప్పుడే ఇలా ఉందంటే మామూలుగా ఫ్లోట్ అయ్యేటప్పుడు సూపర్గా ఉంటుందంట. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్టే చేసి అక్కడే వండుకొని తినడము, ఏడనే స్నానం చేయడము, కార్లు కడుక్కోవడం అవన్నీ చేసి ఒక పిక్నిక్ స్పాట్ లాగా వచ్చి వెళ్తుంటారంట ఇక్కడికి. ఇప్పుడైతే వాటర్ తగ్గాయంట, యాక్చువల్గా అయితే ఫుల్ వాటర్ ఉంటాయంట. కానీ మేము ఈ వాటర్కే చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఎంత క్లీన్గా ఉన్నాయంటే పిన్ వేస్తే కూడా కనపడుతుందండి, అంత క్లీన్గా ఉంది వాటర్ అయితే, చాలా బాగుంది. ఇవన్నీ కొండల్లో నుంచి వస్తాయంట, తిరుమల కొండ మీద నుంచి వస్తాయంట ఈ వాటర్ మొత్తము. అసలు సూపర్ అనమాట స్పాట్ అయితే, చాలా బాగా అనిపించింది. అన్నిటికి మించి నాకు వాటర్ నచ్చింది అనమాట. ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది. ఇంకా ఎక్కువ వాటర్ వర్షాలు పడినప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుందంట. నాకు అప్పుడు తెలీదు, మేము అప్పుడు రాలేదు. ఉజ్వల్ ఖుషి వాళ్ళైతే చాలా సార్లు వచ్చారు ఇక్కడికి. చూసారా ఏం ఎంజాయ్ చేస్తున్నారో ఉజ్వల్ ఖుషి, వాళ్ళకి భలే ఇష్టం అండి వాటర్లో ఆడడం అంటే. ఇద్దరికి స్విమ్మింగ్ వచ్చు అనమాట, ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఖుషి చూడండి ఏం ఎంజాయ్ చేస్తుందో. ఓడూరికి పోతున్నాము అని అంటే ఇక్కడ వచ్చి వాటర్లో స్విమ్ చేయాలన్నమాట. మెయిన్ ఎయిమ్ అదే. 90% వాళ్ళు ఈ వాటర్లో మునగడానికి ఆడడానికే వస్తారు కోడూరుకి అయితే. అంత ఇష్టం అనమాట వాళ్ళకి నీళ్ళల్లో ఉండడం అంటే. ఉజ్వల్కి ఖుషికి పిచ్చి ఇష్టం వాటర్ అంటే, అందుకే వాళ్ళు స్విమ్మింగ్ కూడా అంత ఇష్టంగా నేర్చుకున్నారు. చూసారా ఏం ఎంజాయ్ చేస్తున్నారో. నాకు కూడా భలే నచ్చిందండి ఈ ప్లేస్ అయితే. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది.
కోడూరు దగ్గర సిద్ధారెడ్డిపల్లిలో ఉంటుంది. మేము 2:30కి అలా వెళ్ళామండి. ఆ టైంకి ఎవ్వరు లేరు. 3కి 3:30 అలా అయిందో లేదో ఎంతమంది కార్లు వేసుకొని వచ్చారు తెలుసా అండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ పిల్లలైతే చాలా మంది వచ్చారు. చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో. కార్లు ఎత్తుకొని వచ్చి ఒక సైడ్ పెట్టి కూడా వాష్ చేసుకుంటున్నారు ఇక్కడ డైరెక్ట్గా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాటర్ లేవనిపిస్తుంది మీకు. లేదండి, ఫ్లోటింగ్ ఉంది నేల మీదే. ఆ ఫ్లోటింగ్ కూడా హెవీ ఉందండి. ఈ రాళ్ళల్లో తెలియట్లేదు ఫోర్సు. చాలా వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కొంతసేపు చేపలు పడదాము అనేసి వల కూడా ఎత్తుకొని వచ్చినాము. అసలు అవ్వలేదండి నాకు. అది పట్టడం ఎలానో తెలియలేదన్నమాట. చూసారా వల అది. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయంట, చేపలు కూడా పట్టచ్చంట. అందుకనేసి వల కూడా తెచ్చినాము. అది ఎంత ట్రై చేసినా కూడా ఒక చేప కూడా పడలేదు. ఇంకా పోనీలే అని చెప్పి నేను పక్కన పెట్టేసి వాటర్లో ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా ఉజ్వల్ అస్సలు లేగి రండిరా టైం అవుతుంది వెళ్దామంటే వినరే. ఎంతసేపటికి కొంతసేపమ్మా అనే పనే. ఇంకా ఫైనలీ నేను మోహన కొన్ని ఫొటోస్, వీడియోస్, రీల్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఎంత వాటర్ వస్తుందో ఫ్లోటింగ్. అది దూరంగా నుంచి తెలియదండి, దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. ఇదంతా కూడా వాటరే ఉండిందంట, మొత్తం ఇంకిపోయినాయంట. అదే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఫైనల్లీ ఒక 1 అవర్ 2 అవర్ 1.5 అవర్ దాకా ఎంజాయ్ చేసాము. ఇంకా లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేదానికి అనేసి ఫైనల్లీ బయలుదేరేసామన్నమాట ఇంటికి. నిజంగా అండి భలే అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. డ్రెస్ కానీ ఇంకో పేరు తెచ్చుకుంటే నేను కూడా వాళ్ళతో పాటు నీళ్ళలో ఆడుందును. ఇంక డ్రెస్ తెచ్చుకోలేదని జస్ట్ ఊరికి అలా ఆడుకున్నాం అంతే. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా అక్క టీ పెడుతుంది, వేడిగా టీ తాగుదురు ఉండండి అని. ఈ లోపల మా అత్త ఇక్కడ చలిమంటేస్తూ ఉంది. తడిచి వచ్చినారు కదా, కొంచెంసేపు వెచ్చగా ఉంటుంది, చలిగాంచుకోండి అనేసి. చూసారా వాళ్ళ అవ్వ పక్కన పోయి కూర్చునింది ఖుషి. ఇక్కడ ఉజ్వల్ మేడ మీదకి వెళ్ళి గాలిపటం ఎగరేస్తున్నాడు చూడండి. ఎంత బాగా ఎగరేసాడు. అది ఎంత దూరాన్ని ఉంది చూడండి. భలే పిచ్చండి ఉజ్వల్కి గాలిపటం ఎగరేయడం అంటే. చాలా బాగా కూడా ఎగరేస్తాడు. జస్ట్ 10 మినిట్స్లో గాలిలోకి వెళ్ళి పంపించేశాడు చూడండి ఆకాశంలోకి. ఎంతో బాగా అనిపించిందో. అదే ఇక్కడ నేను వీడియో తీశాను. ఇంక ఈ లోపల టీ వచ్చేసింది. వేడివేడిగా టీ తాగుతున్నాం అనమాట. ఆ చల్ల క్లైమేట్కి తడిచి వచ్చాం కదా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము ఇంకో దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికంటే గుడికి అనమాట. ఈవినింగ్ ఇది 5:30 6 అలా అవుతుంది. ఇంకా అందరం రెడీ అయ్యేసి గుడికి వెళ్దాము పిన్ని అని అంటే, శ్రావణి, దివ్య, మా అక్క అందరూ బాగుంటుందమ్మా ఆడందరూ పొంగల్ పెడతారు, వెళ్ళి చూసుకొని వద్దాం రండి అని అంటే ఇంకా రెడీ అవుతున్నాము. ఇలా రెడీ చేశానమాట శ్రావణిని. బాగుందా. ఇక్కడ మోహన వాళ్ళ పెద్దనాన్నతో, వాళ్ళ అన్నతో, వాళ్ళ పెద్దమ్మతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నా, ఫోటో తీసుకుంటున్నా. తను వచ్చి దివ్య అనమాట, మోహన వాళ్ళ అన్న పెద్ద కూతురు. 3 కూతుర్లు వాళ్ళ అన్నకి. తను పెద్దమ్మాయి, బీటెక్ చదువుతుంది తిరుపతిలోనే. ఇది అనమాట వాళ్ళ ఫ్యామిలీ పిక్. 3 కూతుర్లు, మా అక్క, నేను, ఉజ్వల్, ఖుషి. ఫైనల్ అందరం రెడీ అయిపోయినాము. ఇంకా గుడికి వెళ్తూ ఉన్నాము. ఇదే అనమాట గుడి. ఇంకా నేను, శ్రావణి, మా అక్క, నెక్స్ట్ పిల్లలే వచ్చినాము. మోహన కారులోనే ఉన్నాడనమాట. చాలా బాగుందండి గుడి అయితే. కలకల్లాగా ఉనింది, సందడిగా ఉనింది. అందరూ పొంగల్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా దండం పెట్టేసుకొని కొంతసేపు కూర్చొని ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసినాము. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. లేట్ అవుతుంది బయలుదేరాలి అని. ఇక్కడ డిస్కషన్, ఖుషి ఇంటికి రాదంట, నేను ఇక్కడే ఉంటాను, హాలిడేసే కదా, నేను దివ్యక్కతో వస్తాను అని చెప్తా ఉంది. ఇంకా అదే ఆడ డిస్కషన్ అనమాట. దివ్య నెక్స్ట్ డే వచ్చేస్తాను పిన్ని, అప్పుడు తీసుకొస్తానులే అని చెప్పింది ఖుషిని. ఇంకా అది ఖుషిని వదిలిపెట్టేసి నేను, ఉజ్వల్, మోహనాన్ని 3 వెళ్తూ ఉన్నాము. ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేస్తూ బాయ్ చెప్పేస్తూ బయలుదేరేసామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా రిలేటివ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా కలిసేసి వెళ్దాము అనేసి పక్క వీధిలోనే అనమాట. ఇంకా వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మోహన వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు అందరూ ఉన్నారనమాట. ఇంకా అందరిని ఒకసారి కలిసేసి వెళ్దాము అనేసి వచ్చాము. వీళ్ళు కూడా మోహనాకి పెద్దమ్మ, పెద్దనాన్న. ఇంకా నాకు అత్త, మామ అనమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇక్కడ శ్రావణ్, గోపి అనేసి ఉంటారండి. ఖుషికి, ఉజ్వల్కి భలే ఇష్టం వాళ్ళంటే. మరీ ఖుషి అంటే చాలా ఇష్టము. ఆమె వాళ్ళ పెద్దమ్మ, ఈయన వాళ్ళ పెద్దనాన్న అనమాట. ఈ శ్రావణ్ అనేవాళ్ళు. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళు లేరు, బయట వెళ్ళారంట పండగ అనేసి అట్ అవుటింగ్. ఇంకా వాళ్ళు ఉంటే ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది ఖుషికి.
ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి పక్కనే ఇంకా అత్తున్నారనమాట రామ్ సుబ్బమ్మ అనేసని. మోహన అంటే భలే ఇష్టం అండి ఆమెకైతే. ఇంకా ఆమెను కలిసేసి వెళ్దామని వచ్చాము. ఇదే వాళ్ళ ఇల్లు, అందరిది పక్క పక్కనే అనమాట. ఇంకా ఈమె రామ్ సుబ్బమ్మ వాళ్ళ హస్బెండ్. చాలా ఇష్టం మోహన అంటే ఈమెకి, చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మాట్లాడేసి వెళ్తున్నాము. అందరూ తినండి 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 అనే పనే అండి. ఎక్కడ తినేది, ఎంత తినేది, ఎవరి దగ్గర తినేది అనేసి అని వద్దు వద్దని చెప్పేసి వచ్చేసాము. ఇది మోహన వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట. అంటే ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి, మా మరిది ఈ అబ్బాయి అనేసని వాళ్ళ హౌస్ అనమాట. ఈమె ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, అంటే మోహనాకి పెద్దమ్మ. ఈ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయికి కొడుకు అనమాట. అంటే మోహనాకి తమ్ముడు కొడుకు, నా మరిది కొడుకు అనమాట. చాలా బాగున్నాడు పిల్లోడు, అంతా వాళ్ళ డాడీ ఫేస్ అనమాట. బాగున్నాడు. ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాం కదండి. వాళ్ళ పెద్దమ్మ మోహనాతో మాట్లాడిందే మాటలు, ఏదో చెప్తా ఉంది. ఇంక ఈ లోపల నేను ఏమేసిందా మా అత్త అనేసని చూస్తే రోజా చెట్లు నాటున్నదండి, బాగున్నాయి. అవి నాకు బాగా అనిపించి ఇక్కడ వీడియో తీసాను, ఏ చెట్లు నాటింది మా అత్త అనేసని. ఇంకా అక్కడ మాట్లాడేసి మా అత్త కూడా తినేసిపోండమ్మా అని అంటే, నాకేం వద్దత్తా మేము వెళ్తాము అని చెప్పాము. ఈమె మోహనాకి మేనత్త అనమాట. అంటే మోహన వాళ్ళ డాడీకి అక్క, సొంతం అక్క. మొత్తం మా మామ వాళ్ళు 6 మెంబర్స్. దాంట్లో ఈమె అందరికన్నా పెద్ద ఆమె. 90+ ఉంటుందండి ఏజ్. కానీ ఎంత యాక్టివ్గా ఉంటుంది తెలుసా. ప్రజెంట్ ఇప్పుడు హెల్త్ బాగాలేదంట, అందువల్లనే కొద్దిగా డల్గా కనిపిస్తుంది, లేకపోతే చాలా యాక్టివ్. ఇంకా ఆమెను కూడా చూసేసి కలిసి మాట్లాడేసి ఇంక ఇంటికి బయలుదేరేసాము. ఇది కొత్తగా కట్టారండి మా ఊర్లో గుడి అనమాట, కృష్ణుడి గుడి. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా ఫైనలీ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయలుదేరేస్తూ ఉండాము. అందరూ ఒప్పుకోలేదు, మార్నింగ్ పోండి అంటూ ఉన్నారు. ఇట్లా కాదు పని ఉన్నాయని చెప్పి వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఈ కనకాంబరాల తోట కనిపించిందండి. ఇంట్లోనే చూడండి ఎన్ని పూలు, అసలు భలే అనిపించింది నాకు. అది ముచ్చటేసి వీడియో తీసుకున్నాను. ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. చాలా రోజులైంది రికార్డింగ్ డ్యాన్స్ చూసి. అదే ఇక్కడ నేను చూస్తూ ఉంటే మోహన పద టైం అవుతుంది అని అంటూ ఉన్నాడు. సరేనని ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాం. అందరికీ బాయ్ చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అనుకుంటూ వెళ్తూ ఉంటే మోహన ఇక్కడ చీకట్లో లైట్ ఆపేసి కార్ది డ్రైవ్ చేస్తాడంట, మమ్మల్ని భయపిస్తూ ఉన్నాడు. చూడండి, లైట్లు వేస్తాడు మళ్ళీ ఆపుతాడు, లైట్లు వేస్తాడు మళ్ళీ ఆపుతాడు కార్వి. అట్లా చేసుకుంటూ ఫన్నీగా. ఖుషి అయితే మాతో రాలేదనమాట, వదిలిపెట్టేశాము. తను 2 డేస్ ఉండి వస్తాను అనింది. ఫైనలీ తిరుపతికి అయితే వచ్చేసాము. ఇది రేణిగుంట సర్కిల్ అనమాట. తెలుసు కదండి, చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను. ఈ జామ్ రెస్టారెంట్ మెయిన్ బ్రాంచ్ ఇది రేణిగుంట సర్కిల్. ఇప్పుడు మళ్ళీ తిరుచానూరు దగ్గర పెట్టారనమాట జామ్ రెస్టారెంట్. ఇక్కడ ఆగి ఉజ్వల్ షవర్మా కావాలి అని అంటే ఉజ్వల్ కోసము షవర్మా ఒకటి తీసుకొని నేను మోహన టీ తాగామన్నమాట. టీ తాగేసి డైరెక్ట్గా టిఫిన్ తిందాము అనేసని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇది తిరుపతి బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడ బాగుంటుందన్నమాట, రోడ్ సైడ్ బండి మీద అమ్ముతారు టిఫిన్, సూపరు. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 11:30కి టిఫిన్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా హెవీగా ఉన్నింది మధ్యాహ్నం తిని లంచ్. అందుకనేసని 11:30కి ఆకలేస్తే అప్పుడు తింటా ఉన్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మా జిన్నోడు చూసారా, కారులోంచి బయట రావాలంట, అందుకే అరుస్తూ ఉంది, నేను తీను అని చెప్పాను. ఫైనల్లీ ఈ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకునేసి యాజ్ యూజువల్ టీ తాగాలి కదండి, టీ కోసం తిరుపతి కేఫ్కి వచ్చామన్నమాట. ఇక్కడ టీ నేను మోహన టీ తాగేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరేసాము. ఇంటికైతే కూడా వచ్చేసాము. అప్పుడు టైం వచ్చి 11:45 అవుతుంది. ఫుల్ లగేజ్ ఇచ్చారండి మా అక్క వాళ్ళు, మా అత్త వాళ్ళు. ఏమి ఇచ్చారా ఏందని చూసుకుంటే డిక్కీలో పెట్టేశారనమాట, నేను వద్దంటుంటే కూడా. అవి ఏమేమని చూసుకుంటే ఫ్రూట్స్, వడలు, అలసందు వడలు, నెక్స్ట్ కజ్జికాయలు, మిక్చరు, లడ్డూలు, మామిడికాయలు, ఫ్రూట్స్లో వచ్చి కమలాలు, అవి ఏంటేంటో పెట్టున్నారండి. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఎన్ని పెట్టారో, నేను వద్దని చెప్పాను, వద్దంటున్నానని డిక్కీలో పెట్టేశారు. అదే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ మా కనుమ రోజు ఇలా గడిచింది ఫ్యామిలీతో. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ అనమాట, ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీగా గడిచిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.